కానీ ఈరోజు అఖిలపక్ష కార్మిక సంఘాలుగా లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ప్రతి కార్మికుడికి అమలు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని దేశవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం. ఆ ప్రదర్శనలో భాగంగా ఈరోజు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కూడా ప్రదర్శన నిర్వహించాం. మోడీ పూర్తిగా కార్పొరేట్స్కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఆయన అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఆయనకు కనిపిస్తున్నలా అదానీ, అంబానీ కార్పొరేట్సే. పేద ప్రజలేమీ ఆయనకు కనిపించడం లేదు. ఇప్పుడు పేద ప్రజలు పోరాడి సాధించుకున్న హక్కులు, కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు, కార్మిక చట్టాలని రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ని తెచ్చారు. ఆ లేబర్ కోడ్స్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్తున్నారు. ఇది చాలా అన్యాయం. ఆ లేబర్ కోడ్స్ కానీ ఇంప్లిమెంట్ అయితే కార్మిక వర్గానికి సమ్మె చేసే హక్కు ఉండదు, పోరాడే హక్కు ఉండదు, అలాగే బేరసారాలు ఆడే హక్కు ఉండదు, యూనియన్ పెట్టుకునే హక్కు ఉండదు. మొత్తం మళ్ళీ కార్మిక వర్గం అంతా కార్పొరేట్స్కి కట్టు బానిసల్లాగా తయారవుతారు. కాబట్టి లేబర్ కోడ్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయొద్దు, వాటిని రద్దు చేయాలన్నది ఈరోజు ప్రదర్శనలో ప్రధానమైన డిమాండ్. అలాగే వర్కర్స్ ఎక్కడ పనిచేసినా కనీస వేతనం, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. అలాగే రైతులు గిట్టుబాటు ధర కావాలి అని సుదీర్ఘకాలంగా పోరాడుతున్నారు. రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలి అని చెప్పి ఈరోజు ప్రదర్శనలు నిర్వహిస్తున్నాం. అయినా మోడీ కానీ వినకపోతే, మన ప్రధానమంత్రి గారు కానీ వినకపోతే భవిష్యత్తులో సమ్మెకెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అలాగే మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు. అది పూర్తిగా కార్పొరేట్స్ అనుకూలమైన బడ్జెట్. దాంట్లో పేదల గురించి ఒక్క మాట, కార్మికుల గురించి ఒక్క మాట, పబ్లిక్ సెక్టార్ గురించి ఒక్క మాట, రైతుల గురించి ఒక్క మాట లేదు. ఆదాయ పరిమితి పెంచారు 12 లక్షలకి, సంతోషం. ఆదాయాలు ఏవి జనాల దగ్గర? జిఎస్టీ, ఆ జిఎస్టీ ఎందుకు తగ్గించరు? పెట్రోలు, డీజిల్, గ్యాస్ రేట్లు ఎందుకు తగ్గించరు? ఒక లెక్క చెప్పారు. ఒక అసోచామ్ అని ఒక ఇంటర్నేషనల్ ఈ ఫైనాన్స్ క్యాపిటల్ వీటన్నిటి గురించి పరిశోధన చేసే సంస్థ. మనం ఇక్కడ వైజాగ్, మనం భారతదేశంలో 1,00,000 రూపాయలు సంపాదిస్తే అమెరికాలో 32 లక్షలు సంపాదిస్తారట. భారతదేశంలో పెట్రోల్ ధర ఏమో 108 రూపాయలు, అమెరికాలో పెట్రోల్ ధర ఏమో 98 రూపాయలు. ఇది ఎక్కడ ఇంత దోచేస్తున్నారు? పెట్రోల్ ధరలో సగానికి సగం పన్ను. ఇంత ప్రజల రక్త మాంసాలను దోచేస్తున్నారు. ఏం పెట్రోలు, డీజిల్, గ్యాస్ రేట్లు తగ్గించవచ్చు కదా, ప్రజల్ని కొంచెమైనా బతకనివ్వచ్చు కదా. ఆ సొమ్మంతా ఎవరికి ఇస్తున్నారు? లక్షల కోట్ల రూపాయలు ప్రజల దగ్గర వసూలు చేస్తున్నారు. ఆ సొమ్మంతా ఎవరికి ఇస్తున్నారు? కార్పొరేట్స్కి రుణమాఫీలు చేస్తున్నారు, కార్పొరేట్స్కి పన్ను మాఫీలు చేస్తున్నారు. కార్పొరేట్స్ బతికితే చాలా, ప్రజలు అక్కర్లేదా? అందుకనే మేము భవిష్యత్తు సమ్మెకి వెళ్తున్నాం. ఇప్పటికైనా బడ్జెట్ సెషన్స్ జరుగుతున్నాయి, ప్రజలకు అనుకూలమైన విధానాలు తండి. పెట్రోలు, డీజిల్, గ్యాస్ రేట్లు తగ్గించండి, స్టీల్ ప్లాంట్కి సొంతగాలు ఇవ్వండి, పబ్లిక్ సెక్టార్ని కాపాడండి, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వండి, స్కీమ్ వర్కర్స్కి, కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళకి, ఎక్కడ ఏ కార్మికులు పనిచేసినా కనీస వేతనం 26,000 ఇవ్వండి. కార్పొరేట్స్ కూడా అవే చెప్తున్నాయి. మిడిల్ క్లాస్ కుచించుకుపోతోంది, జనాలు కొనుగోలు శక్తి తగ్గింది, ప్రజలకు డబ్బులు ఇవ్వండి అని కార్పొరేట్స్ చెప్తున్నాయి. కాబట్టి కార్పొరేట్స్ చెప్పిందైనా వినండి, ప్రజల్ని కొంచెం బతకనివ్వండి. కార్పొరేట్స్ అనుకూలమైన బడ్జెట్ మాకొద్దు. ప్రజలు, పేదలు, కార్మికులు, రైతులకు అనుకూలమైన బడ్జెట్ ఇవ్వాలి అని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ బడ్జెట్ ప్రతుల్ని తగలబెట్టాము, లేబర్ కోడ్స్ని తగలబెట్టాము. మోడీ ప్రభుత్వం కానీ వినని పక్షాన భవిష్యత్తులో సమ్మెకి వెళ్ళడానికి అఖిలపక్ష కార్మిక సంఘాలు తీర్మానించుకున్నాం.